ఓం విఘ్నేశ్వరాయ నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ముందు వీడియోలో మనం కొన్ని టీమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మిగిలిన టీమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ 20 డేస్ స్కెడ్యూల్లో ఏ టీంకి ఏ మ్యాచెస్ ఎవరితో ఉన్నాయి అన్నది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆర్సీబీ. వీళ్ళకి ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేయబోయేది అగెన్స్ట్గా ఎస్ఆర్హెచ్ ఇనాగ్రల్ మ్యాచ్ ఆన్ 28th మ్యాచ్ని స్టార్ట్ అవుతారు. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ని స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ని. సెకండ్ మ్యాచ్ వచ్చేసి ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మ్యాచ్ అగైన్స్ సిఎస్కే 5th ఏప్రిల్. సో వీళ్ళకి గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది, 6 days దాకా ఉంటుంది ప్రిపరేషన్కి, ఫస్ట్ మ్యాచ్కి సెకండ్ మ్యాచ్కి. మరి చూడాలి టైట్ షెడ్యూల్తో వస్తున్న సిఎస్కేని వీళ్ళు డిఫీట్ చేయగలరా లేదా అని. నెక్స్ట్ వీళ్ళ థర్డ్ మ్యాచ్ వచ్చేసి 10th ఏప్రిల్. 4 days ఉంది మధ్యలో డిఫరెన్స్ అగైన్స్ట్ ఆర్ఆర్. ఇది అయిపోయిన తర్వాత ఫోర్త్ మ్యాచ్ ఈ 20 days స్కెడ్యూల్లో ఆర్సీబీ ఆడబోయేది అగైన్స్ట్ ముంబై. మరి చూడాలి ఒక్కరోజు గ్యాప్తో మంచి ప్రిపరేషన్ అవ్వగలరా లేదా ఎంఐ అనేది. సిఎస్కేకి ఏ విధంగా అయితే ఆర్సీబీకి అగైన్స్ట్గా వన్ టైం తర్వాత జరుగుతుంది, అదేవిధంగా ఆర్సీబీకి ఎంఐకి ఉంటుంది మధ్యలో డిఫరెన్స్ అనేది ఒక మ్యాచ్ ఒకటి. ఇంకా నెక్స్ట్ టీంకి వచ్చేస్తే ముంబై ఇండియన్స్. వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ని 29th మ్యాచ్న కేకేఆర్తో ఆడతారు. అది ఫినిష్ చేసుకున్న తర్వాత వాళ్ళ సెకండ్ మ్యాచ్ని 4th ఏప్రిల్ అగెన్స్ట్ డీసీ ఆడతారు. సో ఫస్ట్ మ్యాచ్కి సెకండ్ మ్యాచ్కి డిఫరెన్స్ 5 days. దాని తర్వాత వాళ్ళ థర్డ్ మ్యాచ్ని అగెన్స్ట్ ఆర్ఆర్ 7th ఏప్రిల్ ఆడబోతున్నారు. ఇది మధ్యలో 2 days గ్యాప్తో. సో దాని తర్వాత వీళ్ళ ఫోర్త్ మ్యాచ్ని ఆర్సీబీకి అగెన్స్ట్గా 12th ఏప్రిల్ ఆడబడుతున్నారు. సో ముంబైకి థర్డ్ మ్యాచ్కి ఫోర్త్ మ్యాచ్కి డిఫరెన్స్ 4 days. ఇది ముంబై యొక్క స్కెడ్యూల్. ఇంకా ఆర్ఆర్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ అగెన్స్ట్ చెన్నై, ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మ్యాచ్. ఎందుకంటే రవీంద్ర జడేజా అలా ఆడతాడు అగెన్స్ట్ సిఎస్కే, అలాగే సంజు అలా ఆడతాడు అగెన్స్ట్ ఆర్ఆర్. చూడడానికి ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మ్యాచ్ 20 days స్కెడ్యూల్లో. దాని తర్వాత వాళ్ళ సెకండ్ మ్యాచ్ని అగెన్స్ట్ గుజరాత్ 4th ఏప్రిల్ ఆడబోతున్నారు. సో మధ్యలో గ్యాప్ 4 days. జీటీతో ఆడిన తర్వాత ఆర్ఆర్ వచ్చేసి అగెన్స్ట్ ఎంఐ 7th ఏప్రిల్ ఆడతారు. సో మధ్యలో 2 days గ్యాప్తో ఎంఐతో మ్యాచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత వాళ్ళ అక్కడ మ్యాచ్ని ఈ 20 days స్కెడ్యూల్లో 10th ఏప్రిల్న ఆర్సీబీకి అగెన్స్ట్గా ఆడతారు. ఇవి ఆర్ఆర్ యొక్క మ్యాచెస్ ఈ 20 days స్కెడ్యూల్లో. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ టైటన్స్. వీళ్ళు తమ ఫస్ట్ మ్యాచ్ని 31st మార్చ్ అంటే మార్చ్ ఆఖరి రోజున వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ని జీటీ వచ్చి పీబీకేస్ అగెన్స్ట్గా ఆడతారు. ఫస్ట్ మ్యాచ్ ఫినిష్ చేసుకున్న జీటీ తమ సెకండ్ మ్యాచ్ని 4th ఏప్రిల్న ఆర్ఆర్తో ఆడతారు. సో మధ్యలో 3 days గ్యాప్ వస్తుంది ప్రిపరేషన్కి. సో ఆర్ఆర్తో ఫినిష్ చేసుకున్న తర్వాత వాళ్ళ థర్డ్ మ్యాచ్ని గుజరాత్ టైటన్స్ వచ్చేసి 8th ఏప్రిల్న డీసీకి అగెన్స్ట్గా ఆడతారు. 8th ఏప్రిల్న డీసీకి అగెన్స్ట్గా ఆడతారు. సో మధ్యలో మళ్ళీ 3 days గ్యాప్. సో ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫోర్త్ మ్యాచ్ లీగ్ మ్యాచెస్లో 20 days షెడ్యూల్లో ఎల్ఎస్జీతో ఆడతారు. అగెన్స్ట్ ఎల్ఎస్జీ 12th ఆడతారు. సో మళ్ళీ 3 days. వీళ్ళకి మధ్య యూనిఫామ్గా టైం అనేది దొరికింది. మిగతా టీమ్స్కి అన్నిటికీ ఎక్కువ తక్కువ ఉన్నాయి కానీ వీళ్ళకి మాత్రం బ్యాలెన్స్డ్గా 3 days, ప్రతి మ్యాచ్కి 3 days.
సో, ఫస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్త్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎయిత్ అయిపోయిన తర్వాత మళ్ళీ 12థ్. సో, అలా 3 డేస్ మధ్యలో గ్యాప్‌తో మంచి ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది వీళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఆఖరి టీమ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్. వీళ్ళు తమ ఫస్ట్ మ్యాచ్‌ని 31st మ్యాచ్‌ని అగెయిన్స్ట్ గుజరాత్ ఆడతారు. అది ఫినిష్ చేసుకున్న తర్వాత వాళ్ళ సెకండ్ మ్యాచ్‌ని 3rd ఏప్రిల్‌న అగెయిన్స్ట్ సీఎస్‌కే ఆడతారు. అంటే మధ్యలో 2 డేస్ మాత్రమే గ్యాప్ ఉంది ప్రిపరేషన్‌కి. దీని తర్వాత వాళ్ళ థర్డ్ మ్యాచ్‌ని అగెయిన్స్ట్ కేకేఆర్ 6th ఏప్రిల్‌న ఆడతారు. సో, మధ్యలో అగైన్ 2 డేస్. కేకేఆర్‌తో ఫినిష్ చేసుకున్న తర్వాత పంజాబ్ కింగ్స్ వాళ్ళ 4th మ్యాచ్‌ని లీగ్‌లో ఎస్ఆర్హెచ్‌తో ఆడతారు. అది 11th ఏప్రిల్‌న. ఇది పంజాబ్ కింగ్స్ యొక్క స్కెడ్యూల్. ఇవి 10 టీమ్స్ యొక్క స్కెడ్యూల్ 20 డేస్‌లో. ఈ వీడియో కనుక మీకు నేను మొత్తం ఈ 20 డేస్ స్కెడ్యూల్‌లో మొత్తం 3 మ్యాచెస్‌ని మోస్ట్ యాంటిసిపేటెడ్ మ్యాచెస్‌గా నేను అనుకుంటున్నాను. ఆ 3 మ్యాచెస్ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ సిఎస్కేకి జరిగే మ్యాచ్. అది 30th మార్చ్‌న. నెంబర్ 2 వచ్చేసి సిఎస్కేకి ఆర్సీబీకి జరగబోయే మ్యాచ్ 5th ఏప్రిల్‌లో. ఇది నెక్స్ట్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ముంబై 12th మార్చ్. అంటే ఈ స్కెడ్యూల్ క్షమించాలి, డేట్స్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే 30th మ్యాచ్, మోస్ట్ యాంటిసిపేటెడ్లో ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే 5th ఏప్రిల్ మ్యాచ్ అని వచ్చేస్తుంది 5th ఏప్రిల్లో. ఇది ఆర్సీబీకి సిఎస్కే జరుగుతున్న మ్యాచ్, మోస్ట్ యాంటిసిపేటెడ్ మ్యాచ్. దాని తర్వాత ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మోస్ట్ యాంటిసిపేటెడ్ మ్యాచ్లో థర్డ్ మ్యాచ్. 20 మ్యాచెస్లో ఈ 3 మ్యాచెస్ అనేది మోస్ట్ యాంటిసిపేటెడ్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వేరే అనాలిసిస్తో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్రికెట్ అనాలిసిస్ వీడియోస్ అనేది రాబోతున్నాయి మన ఛానల్లో. సర్వే జన సుఖినో భవంతు.